బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలే కోడల్ని చంపి పూడ్చిపెట్టిన ఘటన ప్రజెంట్ ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. అయితే భార్య కనపడటం లేదంటూ కూడా పోలీసులకు తన భర్త ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత అత్తమామలే స్వయంగా కోడల్ని చంపినట్లుగా కూడా నిర్ధారణ జరిగింది. అయితే కోడల్ని అత్తమామలు అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దంపతులు కూడా 20 ఏళ్ల కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే తర్వాత కూడా ఈ ధూళి కొడుకు ప్రేమ పెళ్లి విషయం ఇష్టం లేదు తల్లిదండ్రులకి. ఇక ఇటీవల సురేష్తో కూడా గొడవలు పెరిగాయి. పెద్దల దగ్గర పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఈ పగలు ఏర్పడటంతో కూడా 2 నెలల కిందట హత్య చేసి పూడ్చిపెట్టినట్టుగా కూడా అత్తమామలు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సురేష్ని అడిగి తెలుసుకుందాం. సురేష్, అసలు ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శంషాబాద్ లో కోడల్ని హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ముందుగా 2 నెలల క్రితం ధూళి మిస్ అయిందని చెప్పేసి కూడా శంషాబాద్ పోలీసులకి భర్త సురేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. 2 నెలల నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ధూళి ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అత్త మామలే హత్య చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ధూళి సురేష్ 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సురేష్ తల్లిదండ్రులకి వీరి వివాహం నచ్చకపోవడంతో వీరు కొద్ది రోజుల నుంచి దూరంగానే ఉంటున్నారు. అయితే గతం ఈ గ్యాప్ లో కొన్నిసార్లు అత్తమామ దగ్గరికి ధూళి వచ్చి వెళ్తుండేదని చెప్పేసి కూడా ధూళి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తరుణంలోనే శాంతం రాయ్కి ధూళిని పిలిపించి కళ్ళు తాగించి ఆ తర్వాత నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై తలపై రాయితో కొట్టి చంపేసి ఆ తర్వాత పూడ్చిపెట్టేశారని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు కారణం ధూళిని సురేష్ పెళ్లి చేసుకోవడం, అత్తమామలకు ఇష్టం లేకపోవడంతోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరికి 2 కొడుకులు కూడా ఉన్నారు. ధూళికి సురేష్ కి 2 కొడుకులు ఉన్నారు. ఏదైతే శంషాబాద్ మండలంలోని రామంజాపూర్ తండాలోనే నివాసం ఉంటున్నారు. ఆయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ధూళికి సురేష్ కి గత కొద్ది రోజుల నుంచి గొడవ జరుగుతుంది. సురేష్ మద్యానికి బానిస కావడంతో తరచూ వచ్చి కొడుతుండడంతో కుటుంబ సభ్యులకు చెప్పడంతో కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇదే గొడవని సురేష్ తల్లిదండ్రులు సాకుగా తీసుకొని ధూళిని పిలిపించి ఆమెకు కళ్ళు తాగించి ఆ తర్వాత పురుగుల మందు కలిపిన కళ్ళుని తాగించేసి ఆ తర్వాత ఆమెపై దాడి చేసి హత్య చేసి దారుణంగా పూడ్చిపెట్టారు. మళ్ళీ ఏది తెలియనట్టే కుటుంబ సభ్యుల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. తాము కూడా కోడల కోసం వెతుకుతున్నట్టు మొత్తం కుటుంబ సభ్యుల్లో కలిసిపోయి వెతుకుతున్నామని చెప్పేసి కూడా తిరుగుతున్నారు. కానీ వీళ్ళ తీరుపై అనుమానం రావడం, అదే విధంగా ధూళి కొడుకులను విచారించగా అసలు ఎవరెమ్మడెళ్ళింది అనే దానిపై ప్రశ్నించగా అత్త మామలతోనే చివరిగా ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టుగా తెలపడం జరిగింది. 2 మనుమలను కూడా వీరు బెదిరించడం జరిగింది. ధూళిని బయటికి తీసుకెళ్లిన విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి కూడా వారిని బెదిరించినట్టుగా గుర్తించడం జరిగింది. వారందరూ కూడా పోలీసులు ప్రశ్నించడంతో కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించి వీరి కదలికలపై అనుమానం రావడంతో ఒకసారిగా విచారించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. నిన్న శంషాబాద్ శివారు ప్రాంతంలో ధూళిని పూడ్చిపెట్టిన ప్రదేశానికి అత్తమామలను తీసుకెళ్లి ఎక్కడ పూడ్చిపెట్టారో అక్కడ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ధూళిపై పగ పెంచుకున్న అత్తమామలే ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేష్ అదేవిధంగా ధూళి ఒకే తండాకు చెందినవాడు. అయితే చిన్నప్పటి నుండి కలిసి పెరగడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ వివాహం సురేష్ తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎలాగైనా కోడల్ని హతమార్చాలనే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అత్త మామని ఎవరైతే ధూళికి సంబంధించి అత్త మామని తులసిని అదేవిధంగా హనుమంతుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. కేసుకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కోడలు కొడుకుని పెళ్లి చేసుకుందనే కోపంతోనే, ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతోనే అప్పటి నుంచి కూడా తమ కొడుకు దూరంగా ఉంటున్నాడు తమకు అని చెప్పేసి కక్ష పెంచుకొని హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేష్. సో కొడుకు సురేష్ అదేవిధంగా కోడలు ధూళి వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం కూడా ముందు నుంచి కూడా వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే వాళ్ళకి ఆ ఇష్టం అనేది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా ధూళి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ అత్తమామల్ని కలుస్తూ ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో సురేష్ మద్యానికి బానిస అవ్వటము,
ఆ తర్వాత ధూళి కూడా వచ్చి వాళ్ళ అత్తమామలతో ఇదే విషయం గురించి మాట్లాడటము, పెద్దల మధ్య పంచాయతీ పెట్టించడము, ఇవన్నీ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలన్నింటినీ కూడా ఆసరాగా తీసుకున్న అత్తమామలు జూలీని ఇంటికి తీసుకొని వచ్చి మద్యం తాగించి అక్కడి నుంచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత తనని ఎవరికీ తెలియకుండా కూడా పూడ్చిపెట్టారు. ఇక పూడ్చిపెట్టిన తర్వాత ఎప్పుడైతే తన భర్త సురేష్ తన భార్య ధూళి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా అందరు ఫ్యామిలీతో కలిసి తిరుగుతూ వాళ్ళు కూడా వెతుకుతున్నట్లు కోడల కోసం కూడా ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన బిహేవ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు తమ స్టైల్లోనైతే దర్యాప్తును కొనసాగించారు. ఆ దర్యాప్తును కొనసాగించినప్పుడు ఎప్పుడైతే ధూళి పిల్లలు ఆ ఇద్దరు కొడుకులను కూడా వాళ్ళు విచారించినప్పుడు చివరిగా జూలీ అసలు ఎవరితో బయటికి వెళ్ళింది, ఇవన్నీ విషయాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నించినప్పుడు చివరిగా వాళ్ళ అత్తమామలతోనే జూలీ బయటికి వెళ్ళినట్లుగానైతే ఆ పిల్లలు తెలిపారు. అయితే ఇన్ని రోజులు ఆ పిల్లలు అటువంటి వివరాలు వెల్లడించకపోవడానికి కారణం ఆ అత్తమామలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని బెదిరించారు అని చెప్పి కూడా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. చివరికైతే వీటన్నిటి ఆధారాలంగానైతే అత్తమామలే ధూళిని చంపినట్లుగా కూడా నిర్ధారణ చేశారు. అయితే అసలు కారణాలు ఏంటి అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏ విధంగా వీరు చంపడం జరిగింది ఏంటి అని చెప్పి కూడా వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు అయితే ప్రజెంట్ ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు, అది కూడా ఒకసారి విందాం. శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఈమె హత్యకు గురైన ఆమె మా అక్క. ఆమె పేరు ముడావత్ ధూళి. మా తండలనే ఉంటుండే ఆమె. తండలనే ఇచ్చినాం పెళ్లి, మా తండలనే ఇచ్చి పెళ్లి చేయించినాం ఆమెకు. వాళ్ళ హస్బెండ్ పేరు సురేష్, ముడావత్ సురేష్. ఇద్దరు కొడుకులు ఆమెకు. ఇద్దరు కొడుకులు 15-16 ఇయర్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ అత్త పేరు తులసి, వాళ్ళ మామ పేరు అనంతి. వాళ్ళు ఇక్కడ సాతంరాయలో ఉంటారు. గతంలో అక్కడ మా తాండాలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ బతకడానికి, కూలి పని చేయడానికి ఇక్కడ తోటకు వచ్చారు సాతంరాయ్ దగ్గర. 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలు అవుతుండే. మా బావ డ్రింక్ చేస్తుండే. మా బావ డ్రింక్ చేయడం వల్ల ఇంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు అవుతుండే. ఆ గొడవల వల్ల వాళ్ళు ఇక్కడ మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వస్తుండే అప్పుడప్పుడు. ఇట్లా మీ కొడుకు నాకు కొడుతున్నాడు తాగి, అది ఇది అని చాలా కంప్లైంట్స్ ఇచ్చినాము. చాలాసార్లు ఇట్లా గొడవలైనాయి. వాళ్ళు గొడవలు పడుకుంటా వాళ్ళు అక్కడే ఉంటుండే తండలో. వాళ్ళకి ఏదో మేము మాట్లాడి సంజాయించి వాళ్ళు గొడవలు పడుకుంటూ అట్లే ఉంటుండే వాళ్ళిద్దరు. వాళ్ళకు ఏం లేకుండే, ఎట్లాంటి ఏం ఇవ్వడం కానీ ఎట్లాంటి గొడవలు ఏం లేకుండే. వీళ్ళు ఇక్కడ ఉంటుండే, వాళ్ళు అక్కడ ఉంటుండే. మొన్న నవంబర్ 10వ తారీఖు రోజు 10 తారీఖు కంటే ముందు ఒక 3 days ముందు మా అక్కకు వాళ్ళ అత్త ఫోన్ చేసి ఇక్కడికి నా దగ్గరికి రా, నీకు పనిలో పెట్టిస్తా, ఇక్కడ పని చేసుకోమని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. రమ్మని చేస్తే మా అక్క ఇక్కడికి వచ్చింది, ఆమె దగ్గరికి వచ్చింది. వచ్చి ఒక 3 days వరకు అక్కడే ఉంది. ఉన్నాక ఏదో పని చూపించారంట. ఆ పని నాకు నచ్చలేదు, నేను చేయనని చెప్పి నేను ఊర్లోనే పని చేసుకుంటా, అక్కడే ఉంటా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సరేలే పోమని చెప్పి పంపించేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు మా బావ శంషాబాద్ వెళ్దాము, ఏదో స్టవ్ గ్యాస్ ఏదో రిపేర్ కోసం అని చెప్పి శంషాబాద్ వెళ్ళి రిపేర్ చేయించుకొని అట్లే మా మమ్మీ వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ నైట్ ఉండి మార్నింగ్ వచ్చేద్దామని చెప్పి తీసుకొని వచ్చిండు. ఈవినింగ్ టైంలో 5 o'clockకి తీసుకొని వచ్చిండు. మా ఇద్దరు కలిసి వచ్చారు, భార్యాభర్తలు. మా ఊర్లో బస్ ఎక్కి శంషాబాద్లో దిగిర్రు. వాళ్ళు శంషాబాద్కి వచ్చేటప్పుడు రోడ్డు పైన గొడవ పడుకుంటూ వచ్చిరంట. గొడవ పడుకుంటూ వస్తే ఆ గొడవలో మా అక్క ఆయనకు చెప్పకుండా బస్ దిగేసి వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. రాత్రి ఆమె బస్ దిగే వరకే చీకటి అయింది. ఆ చీకటిలో ఇప్పుడు గ్యాస్ రిపేర్ ఉండదని చెప్పి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చినాక మా బావ అక్కడ బస్ స్టాండ్లో వెతికిండు, అక్కడ దొరకలేదు, కనిపించలేదు. ఆయనకు కూడా దేవులాడినాం, కనిపించకపోతే నాకు ఫోన్ చేసిండు మా బావ. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిండు, అందరికి చేసిండు. మీ దగ్గరికి వచ్చిందా, ఇట్లా మేము శంషాబాద్ వచ్చినామని మాకు ఫోన్ చేసి చెప్తే మాకు తెలీదు అని చెప్పినాం. మేము తెలీదు అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా నాకు తెలీదు అని చెప్పింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది, చెప్పలేదు ఆమె. నేను రాలేదు, ఇక్కడికి రాలేదు మీ భార్య,
మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, మీరు శంషాబాద్ ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నా దగ్గరికి అయితే రాలేదని చెప్పిందంట. మేము అప్పటి నుంచి ఒక 2-3 డేస్ వెతికినాం. 2-3 డేస్ వెతికే వరకు మాకు ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోతే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కెమెరాలన్నీ చెక్ చేస్తే అక్కడ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ అత్తమామను కూడా పిలిచి వాళ్ళని కూడా అడిగినాము, వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి వచ్చిందా, ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఆమె దగ్గరికే వస్తే లేదంటే ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమె మీ దగ్గరికి వచ్చిందా అని అడిగితే ఆమె మా దగ్గరికి రాలేదు, అసలు మా దగ్గర రాలేదని వాళ్ళ అత్త మామ ఇద్దరు చెప్పారు. మా అక్క వాళ్ళ తన కొడుకు కూడా అక్కడే ఉంటాడు, అతని పేరు మనోహర్, చిన్న కొడుకు. అతను కూడా చెప్పలేడు మాకు, అతను అక్కడే ఉంటాడు వాళ్ళతో పాటే. అతను కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పలేడు. చెప్పకపోయేసరికి మేము వెతుకుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు 2 months కంటే ఎక్కువనే అయిపోయింది. వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడ దొరకట్లేదు. అన్ని చోట్ల వెతుకుతున్నాం, చెప్పిన అడ్రస్లు అన్ని ఊర్లలో వెతుకుతున్నాం, కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు కూడా వెతుకుతున్నారు, మేము కూడా వెతుకుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు. మొన్న 3 days బ్యాక్ అతని మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు ఫోన్ చేసి వాళ్ళ డాడీ తోటి మాట్లాడే వరకు వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడికి వచ్చినట్ట 3 days ముందు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ తాత వాళ్ళ ప్రవర్తన చూసి ఇట్లా వీళ్ళు ఏదో మా అమ్మకు ఏదో చేసిరని చెప్పి ఆయనకు డౌట్ వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇట్లా మన తాత వాళ్ళు ఇట్లా ఏదో డౌట్ పడుతున్నారు, మన మమ్మీకి ఏదో చేసినట్టున్నారు వీళ్ళు, నాకు డౌట్ వస్తుంది డాడీ అని అతను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఏదో డౌట్ ఉన్నట్టుందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు వీళ్ళు, అన్ని ఏవేవో దాపెట్టేస్తున్నారు, అన్ని అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, మేము జైలుకి వెళ్తామేమో, మీరు ఏమైపోతారు అని వాళ్ళకి ఏదేదో చెప్తున్నారంట. అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళింది. మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళి మళ్ళీ మా తాత మా నాయనమ్మ ఇద్దరే వచ్చిర్రు, కానీ మా మమ్మీ రాలేదు మళ్ళీ రిటర్ను. మళ్ళీ రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మీ మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మన అందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఆమె బెదిరడం వల్ల ఆడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరకు వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది, కానీ నేను మళ్ళీ తీసుకెళ్లి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపినా అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగ్ చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టినా అని క్రైమ్ సీన్ లో చూపించింది. పేరు మనోహర్. ఏమైంది ఆ రోజు మా మమ్మీ వచ్చిన తర్వాత మా నాయనమ్మ అడిగింది, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుండు అట్లా అని చెప్పింది. పోయి తీసుకొద్దామని చెప్పింది. ఇక బయట వచ్చారు. బయట వచ్చినాక ఇంకా 1 గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్నది.